హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ Neophile డిజైన్స్. ఈ వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఓపెన్ సైడ్ అనేది ఇటువైపుకి, ఫోల్డెడ్ సైడ్ మన వైపుకి ఉండేలాగా చూసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపున మనం హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హెమ్మింగ్ కోసం కాబట్టి 1 ఇంచు మార్క్ చేసాం. అదే పైపింగ్ కోసం అయితే 1/2 ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన హ్యాండ్ని ఇలా తీసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ని పట్టుకొని ఇది ఈ ఫోల్డింగ్ అనేది దీనిపైకి, ఓపెన్ సైడ్ అనేది దీనిపైకి వచ్చేలాగా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఆల్రెడీ మనకి జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం. అలానే పైన మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇలానే గట్టిగా పట్టుకొని ఇక్కడ కూడా జాయింట్ ఉంటుంది కదా, కింద వైపున జాయింట్ ఇక్కడ ఉంది ఇలాగా, ఈ జాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. దానికంటే 1/2 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవాలి, ఇటు కూడా ఖర్చు కోసం. ఆ తర్వాత దీని చుట్టూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలానే కింద ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి, హెమ్మింగ్ చేస్తాం కదా దానికోసం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం హ్యాండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ పైన లైన్ 1/2 ఇంచు ఖర్చు పెట్టాం కదా, ఆ లైన్ని ఇలా కొంచెం పొడిగించుకోవాలి. అలానే ఈ పైన ఖర్చు ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన లైన్ ఉంది కదా, దీనికి 1.5 ఇంచు, కరెక్ట్గా 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలానే మనం డ్రా చేసిన లైన్ ఉంది కదా, దీనికి కూడా 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇలా 2 మార్కింగ్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇక్కడ వరకు డ్రా చేశాక ఇక్కడ నుంచి ఇలా దిగిపోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం దిగుకుంటూ దీని దగ్గరకు వెళ్ళాలి. ఈ 1.5 ఇంచు మాత్రం ఇలా స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ నుంచి మాత్రం ఇలా దిగుతూ ఈ 1.5 ఇంచు ఉంది కదా, ఈ క్రాస్ లైన్ పైన దాని దగ్గరికి వెళ్ళాలి. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఈజీగా షేప్ వచ్చేసింది, చూసారు కదా. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ ఖర్చులు పెట్టుకోవాలి. మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు ఎంత తీసుకున్నామో ఖర్చు ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు తీసుకోవాలి. నాకు 1.35 వచ్చింది. ఇప్పుడు అంతే తీసుకుంటున్నాను. తర్వాత ఖర్చులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ సైడ్ మార్కింగ్ అనమాట. అదే ఫ్రంట్ సైడ్ అయితే మనకి కొంచెం లోపలికి కర్వ్ డ్రా చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ లైన్ ఆల్రెడీ ముందే డ్రా చేసాం కదా, ఈ క్రాస్ లైన్. ఈ క్రాస్ లైన్లో కరెక్ట్గా సమానంగా ఇలా పట్టుకొని ఇలా మధ్యలో ఒక పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇవి 3 పాయింట్స్ మిగిలాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ నుంచి ఇక్కడి నుంచి ఇలాగ దీనికి జాయింట్ అవ్వాలి. పైన వైపు నుంచి ఫస్ట్ వెళ్ళాలి, ఇప్పుడేమో కింద వైపు నుంచి వెళ్ళాలి. ఇలా అంతే. ఇలా సింపుల్గా మనం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ మార్కింగ్ ఉంది కదా పైనది, అది మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక్క వైపును మాత్రమే మనం ఫ్రంట్ సైడ్ని కట్ చేసుకోవాలి, 2 వైపులా చేసుకోకూడదు. ఈ ట్రిక్ ఫాలో అయితే చాలా ఈజీగా మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది కొలత బ్లౌజ్లో వచ్చినట్టు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం కట్ చేసింది కరెక్టా కాదా అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ 1/2 ఇంచుకి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఈ 2 ఇంచులు ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వరకు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. 8 ఇంచులు వచ్చింది. ఈ 8 ఇంచులు అనేది మనకి ఈ బ్యాక్ సైడ్ రావాలన్నమాట. ఈ ఖర్చు పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు కూడా 8 ఇంచులే రావాలి. అది వచ్చిందా లేదా చూద్దాం. ఇక్కడ ఇలా పట్టుకొని చూడండి, కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. అంటే మనం ఈ మెథడ్లో కట్ చేయడం వల్ల 2 కరెక్ట్గా వచ్చాయన్నమాట. ఒకసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.